ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్ల తారీఖు దగ్గర పడే కొద్దీ ప్రచారంలో జోరు ఇంకింత పెరుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇట్లా పెద్ద పార్టీలని నువ్వా నేనా అన్నట్టు బరాబర్ వార్లున్నాయి. మరి ఇన్ని పార్టీల నడుమ ఇందరు క్యాండిడేట్ల నడుమ ఎవరు గెలిచే తత్తున్నారు, ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అనంటే కొన్ని నెలల సంది రాష్ట్రంలో ఎలక్షన్లు ప్రచారాలు ఓట్ల సందడే కానొస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోగానే ఎంపీ ఓట్లు వచ్చాయి. అవట్లో ఒడిషినా లేదో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నడుస్తుందిగా. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఉప ఎన్నిక పోరైతే చిన్న జోరు మీద నడుస్తలేదు. శనివారం పొద్దుమీకే నాటికి ప్రచారానికి ఫుల్ స్టాప్ పడబోతుంది కాబట్టి పబ్లిక్ లో తిరుగుట్ల జోరు వేయించినాయి పార్టీలు. రాకేష్ రెడ్డిని గెలిపించుకునేందుకు 3 జిల్లాలో ఉన్న పార్టీ క్యాడర్ మొత్తం ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాయి. ఇంకో దిక్కు కార్ పార్టీ బడా లీడర్లు కూడా ప్రచారం చేస్తుండే వరకలా పక్కా గులాబీ జెండానే ఎగురుతుంది అని వస్తున్నది. రాకేష్ రెడ్డికి మద్దతుగా నకిరేకలు, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేసిండు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన పాపానికి పబ్లిక్ ను అరిగోసలు పెడుతున్నారు. 30,000 కొలువులు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే అవిటి కాయిదాలు వంచి మేమే ఇచ్చినామని చెప్పుకున్నాడు. సిగ్గుచేటు సర్కార్కు అని అనుకొచ్చిండు కేటీఆర్. ఈ మాటలన్నీ కూడా మనసుకెక్కించుకొని నిరుద్యోగుల తరపున సర్కారును బరాబర్ అడిగేందుకు ఓ కుత్కుండాలి కాబట్టి రాకేష్ రెడ్డిని మండలికి తోలిద్దామన్న ఆలోచనలు ఉన్నారట పట్టభద్రులు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు గెలిచినాక గవర్నమెంట్ ఆయనకి ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తా అని మాటిచ్చే వరకలా ఓ విద్యావంతునిగా ఆయన నియతను చూసిన వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు. జనాలను రక్షించమని పోలీస్ నౌకర్లు ఇస్తే కొందరు జనాలనే కాల్చుకదింటారు. ఎవరన్నా మంత్రులే కానీ వీఐపీలే కానీ వచ్చినప్పుడు కొంతమంది పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్ అయితే చెప్పవశమే ఉండదు. మొగుల మీదకెళ్ళే ఊడిపడ్డ లీడర్ లెక్క హడావిడి చేస్తుంటారు. సామాన్యులను అస్సలు గడ్డిపోస కంటే కనీసం తీసేస్తారు. ఈ ములుగు జిల్లా కాడ మంత్రి సీతక్క వస్తుందని అక్కడి పోలీసు వాళ్ళు ఏం చేసిరో చూడురి. వరుసగున్న ఈ ఆటోలు అద్దాలని ఎట్లా వలగొట్టిరో చూడురి. ఎవరో దుష్మన్లు చేసింది కాదట, ములుగు పోలీసులు చేసిరని అంటున్నారు ఆటో డ్రైవర్లు. అసలే ప్రీ బస్ వచ్చిన కారు నుంచి గిరాకీ లేక గిలగిల కొట్టుకుంటున్నారు ఆటో అన్నలు. అసొంటోళ్ల మీద ములుగు పోలీసులు ఇట్లా జులుం చేసిరు అని అంటున్నారు. ములుగు జిల్లాకు మంత్రి సీతకు వస్తుందని పోలీసులు తొవ్వ పక్క పంటున్న ఆటోలను తీయమని చెప్పకుండా సీదొచ్చి ఇట్లా దాడి చేసిరని అంటున్నారు. మరి రోడ్డు పక్క పంట పెట్టుకుని ఆటోలను తీయమని చెప్తే అయిపోతుంది కదా. కానీ పోలీసులే ఆటోలను వలగొడితే ఎట్లా? ఓ కుటుంబాన్ని నడిపించేదా ఆటో? అది నడుస్తూనే ఆటోలు నడుపుకునేటోళ్ళ ఇల్లు గడుస్తుంది. అసలు గిరాకీ లేని ఇప్పుడు ఆటోల రిపేర్ కు పైసలు ఎడికేంచి తెచ్చి కట్టుకుంటారు. ఏం కథ? కాకి బట్టలు వేసుకోగానే సాటి మనుషులు మన సంగతి యాద మరుస్తారా ఎట్లా ఈ పోలీసులు అని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. అయినా మంత్రి వస్తే పబ్లిక్ ను తక్లీఫ్ పెట్టుడు, ఇట్లా పరిశాల పాలు చేసుడు పద్ధతేనా అని ఇంకొందరు అరుచుకుంటారు.